యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు ముందుగా పంపించి వారు సముద్రం వెళ్తుండగా సముద్రం మీద నడుస్తూ శిష్యుల్ని కలుసుకోవడానికి వచ్చాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్త పేజ్ నెంబర్ 16. ఇరవై 24 నుంచి చదువుదాం. పేజ్ నెంబర్ 15. 14వ అధ్యాయం మత్తయి సువార్త 15 పేజ్ నెంబర్. రాత్రి 25 నుంచి చదువుతాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచున్న శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా, అప్పుడు 12 మందిలో ఒకడైన అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళటము నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. 31వ వచనం. వెంటనే యేసు చేచాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడమని అతనితో చెప్పాను. చూడండి పేజ్ నెంబర్ 15. ఈ సందర్భంలో యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తున్నారు. యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తుంటే వాళ్ళ దెయ్యమని భయపడ్డారు. ఆ తర్వాత ప్రభువు చెప్పాడు, యేసు ప్రభువా నీవే అయితే, యేసు ప్రభు ఏం చెప్పాడు, ధైర్యం తెచ్చుకుంటే నేనే, భయపడద్దు. అప్పుడు పేతురు అన్నాడు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవేమో. చూడండి వెంటనే చూడండి 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చినప్పుడు నాకు సెలవేమో, సెలవేమో, సెలవేమో. అంటే యేసు ప్రభు మాట ఇస్తే గాని నీళ్ళ మీద నడవలేడు పేతురు. ఆ మాట గమనించుకోండి. 29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన యేసు ప్రభువును చూచినంత వరకు నీళ్ళ మీద నడవసాగాడు. అసాధ్యమైనది సుసాధ్యంగా ఆయన చేయగలిగాడు. ఎప్పటి వరకు? తన దృష్టి, తన కళ్ళు, తన ఫోకస్ యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆయన మునిగిపోలేదు. చంద్రరాజ్ డిస్టర్బ్ అవుతాడు. సిద్ధు చూడండి, యేసు ప్రభు మీద తన దృష్టి ఉన్నప్పుడు ఆయన మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మీద నుండి సముద్రం వైపు తన కళ్ళు పోయాయి, అంటే దేవుడు కాకుండా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ దేవుడైన దేవుడి మీద కాకుండా వేరే ఎవరి మీద నువ్వు నీ కళ్ళు, నీ మనస్సు, నీ హృదయం పెట్టిన నువ్వు మునిగిపోతావు. సో నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత వరకు, నీ ప్రాణం పోయేంత వరకు, నీ ఊపిరి ఆగేంత వరకు నువ్వు చూడాల్సింది యేసు వైపే. దేవుడు కాదని వేరే స్త్రీ అయినా, డబ్బైనా, లోకమైనా, పురుషుడైనా, ఎవరినైనా నువ్వు చూస్తే నువ్వు మునిగిపోతావు. సముద్రంలో పేతురు మునిగిపోయినట్టు. సో మీలో ఎంతమంది మునిగిపోయారో మీ మనస్సాక్షికి తెలుసు, మీ హృదయాలకు తెలుసు. మీరు దేంట్లో దేవుడు కాకుండా దేంట్లో మునిగిపోయారో, లోకంలో మునిగిపోయారో, ఒక మనిషి వ్యామోహంలో మునిగిపోయారో, ఒక మనిషి సంబంధం దేంట్లో మునిగిపోయారో మీకు తెలుసు. మీ జీవితం గురించి దేవుని వాక్యం చదివిస్తుంది ఏంటి? యేసు వైపు కాకుండా సముద్రం వైపు చూసి సముద్రంలో
మునిగిపోయారు. సో నేను ఈ క్రైస్తవ జీవితంలో, మీరు ఈ క్రైస్తవ జీవితంలో నిరంతరము చూడాల్సింది యేసు వైపే. అందుకనే దావీదు భక్తుడు 16వ కీర్తన చూడండి. దావీదు భక్తుడు చాలా చక్కటి మాట, తన జీవిత నిర్ణయం దేవుని హృదయానుసారుడు అవ్వడానికి కారణం ఏంటో చెప్తున్నాడు. 16వ కీర్తన 8వ వచనం, పేజ్ నంబర్ 458. మైక్ లో చదవండి, మా మైక్ ఉంటే పేజ్ నెంబర్ పాత నిబంధన 458. అందరూ పాత నిబంధన పేజ్ నంబర్ 458, 16వ కీర్తన 8వ వచనం. నేనే చెప్తాను. సదాకాలము యెహోవా యందు నా గురి, నా దృష్టి, నా చూపు నిలుచుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను, నేను పడిపోను. ఎందుకంటే నా దృష్టి ఎవరి మీద ఉంది? సర్వోన్నతుడైన దేవుని మీద ఉంది. సర్వశక్తిమంతుడైన, అన్ని శక్తుల కంటే మించిన శక్తి, అన్ని నామములకే పై నామములు గలవాడు, అందరికంటే బలవంతుడు, అన్నిటికంటే మహోన్నతుడు, అన్నిటికంటే ఏమైనా చేయగలిగిన వాడు, స్థిరపరచువాడు మన దేవుడు. అత్యున్నత శక్తి, సర్వశక్తి మంతుడు కలిగిన దేవుని మీద నా దృష్టి ఉన్నప్పుడు నేను కదల్చబడను, పడిపోను. సో బీ కేర్ఫుల్. నువ్వు ఎవరు చూస్తున్నావు? ఎవరి మీద నీ మనసు ఉంది? ఎవరి మీద నీ హృదయం ఉంది? 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభు చనిపోయిన వారిని లేపితే చూశాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వడం చూశాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం చూశాడు. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు దేవుడైన యేసు ప్రభుతో నడిచాడు. నడిచి ఆఖరికి యేసుక్రీస్తు అప్పగింపబడటానికి కారకుడు 30 వెండి నాణాలు. అతని దృష్టి దేని మీదకి వెళ్ళిపోయింది? డబ్బు మీదకి వెళ్ళిపోయింది. 30 వెండి నాణాలు అతని కళ్ళు ఆకర్షించేశాయి. అందుకని పేతురు భక్తులు ఒక మాట అంటాడు, 2 పేతురు 1:4. రెండో పేతురు 1:4 చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించుచున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమును పాలివారములకు వాటిని అనుగ్రహించు. ఆ మాట గమనించండి. దురాశను అనుసరించడం వలన లోకంలో భ్రష్టత్వము ఉంది. భ్రష్టత్వం అనగా దేవునికి వ్యతిరేకమైన ఒక శక్తి, పాపం అనగా ఒక శక్తి, సాతాను అనగా ఒక శక్తి. సో లోకంలో ఒక శక్తి ఉంది. మనల్ని, మన హృదయాన్ని, మన జీవితాన్ని చెడగొట్టడానికి ఒక శక్తి ఉంది లోకంలో. దాన్నే పాపం, దాన్నే భ్రష్టత్వం అంటాం. చూడండి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ క్రైస్తవ జీవితంలో, దేవుని సేవలో, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు, నేటి వరకు, ఈ సమయం వరకు నన్ను ఒక శక్తి వెంటాడుతుంది. నన్ను ఎప్పుడు పాపంలో పడవేయాలనే ఒక శక్తి. అది కంటికి కనిపించదు, మన హృదయంతో, మన ఆత్మతో పోరాడుకుంటాం. అందుకనే గలతీ పత్రిక 5:16 ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 5:16. చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మ. చూడండి, ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధాత్మ. ఆత్మ అనే కూడా బోల్డ్ అక్షరాలు, డార్క్ అక్షరాలు ఉన్నాయి కదా, అది పరిశుద్ధాత్మానుసారంగా మనము నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు. 10వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు. శరీరం అనగా మనం, అక్కడ
మనకి దేవుని ఆత్మకి లేదా మనలో ఉండే దురాశకి, దుష్ట స్వభావానికి, భ్రష్టత్వానికి, ఎందుకంటే మనలో పుట్టుకతో ఒక పాప స్వభావం ఉంది. ఆ స్వభావము ఈ లోకం వైపు, ఈ లోకంలో ఉండే వ్యామోహాల వైపు, యూదయస్వేదికి ఎలా లాగిందో డబ్బు వైపు అలా లాగే మనస్తత్వం మనలో ఉంది. నేను చెప్పాను కదా, నేను పొద్దున్న లేచిన నుంచి రాత్రి పండుకునేంత వరకు ఒక శక్తి నన్ను వెంటాడుతూనే ఉంటది. పాపంలో పడివేయాలి. దేవుని వైపు కాకుండా, నిత్యత్వం పరలోకం వైపు కాకుండా, యేసు వైపు కాకుండా, మన మనస్సును, మన హృదయాన్ని, మన తలంపులు, మన ఊహలు వేరే దాని వైపు తిప్పుతూ లేదా లాగుతూ, అందుకని భక్తులు లోకము చూడండి, నేను చాలా చాలా ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను చాలా చాలా భయపడుతున్నాను. ఎందుకంటే నాకు ప్రాణ భయం లేదు, ఎలా బ్రతుకుతానని భయం లేదు, నా తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారు, నా తల్లిదండ్రులకి తిండికి ఏముండదు, నా కుటుంబానికి ఏముండదు, ఈ చింత ఏమీ నాలో లేదు. నాకు పాపంలో పడిపోతానేమో, నేను లోకంలో కలిసిపోతానేమో, దేవుని యొక్క దివ్య నిత్య జీవాన్ని పోగొట్టుకుంటానేమో అని భయం. ఆ భయం తప్ప వేరే ఏ భయం నాకు లేదు. నువ్వు దేవునికి కనెక్ట్ అయితే నీకు కూడా అదే భయం పట్టుకుంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నల్లగొట్టుకొని స్వాధీనపరుచుకుంటున్నాను. అంత లేచిన, అంత గొప్ప అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను చెప్పిన వాడు, అలాంటి స్థాయిలో ఉన్న పరిశుద్ధుడైన పౌలు నేను పాపంలో పడిపోతానేమో, భ్రష్టుడైపోతానేమో అని జాగ్రత్త పడ్డాడు. తను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎప్పటికెప్పటి గర్వం రానియకుండా, పాపం వైపు తన దృష్టి మరలకుండా తాను క్రీస్తులో స్థిరంగా పెట్టుకున్నాడు. అందుకని ఈ లోకంలో నేను బ్రతుకున్నంత వరకు క్రీస్తుని తప్ప ఏది నాకు ఎరగకుందును మీ మధ్య అని చెప్పాడు. యేసు ప్రభు తప్ప నాకు ఇంకెవ్వరూ వద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ ఏం చెప్పగలగాలంటే యేసు క్రీస్తు తప్ప ఇంకేది నాకు వద్దు ఈ లోకంలో. అలా చెప్పాలి మీరందరూ. అలా చెప్పినప్పుడు మీరు ధన్యులు అవుతారు. ఎందుకంటే చూడండి, పాపం అనేది చాలా డేంజర్. ఇప్పుడు పేపర్ పత్రికలో చూసాం కదా, దావీదు దేవుని హృదయానుసారుడు. ఈ భూలోకంలో దేవుని హృదయానుసారుడు అని చెప్పుకున్నా, లేదా బైబిల్ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో యెహోవాను నమ్ముకున్న భక్తుల్లో ఒకే ఒకరికి పేరు ఇచ్చాడు, నా హృదయానుసారుడు అని, దావీదు భక్తుడు. ఆ భక్తుడు కూడా వ్యభిచార పాపంలో పడిపోయాడు. 51 కీర్తన. చూడండి ఎంత పవర్ఫుల్ సాతాను యొక్క శక్తి, పాపం, ఈ లోకంలో ఉండే భ్రష్టత్వం. సొలొమోను పడిపోయాడు, సంసోను పడిపోయాడు,
కానీ యోసేపు మాత్రం గెలిచి చూపించాడు ఈ లోకంలో కదా. యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు, ఆ స్త్రీ దినము ఆయనతో మాట్లాడుతూ ఒప్పిస్తూ ఉంది నాతో శయనించమని. కానీ యోసేపు ఇంత ఘోర దుష్కార్యము నేను ఎలా చేతులు నా దేవుని ఎదుట అని తప్పించుకొని చేయించి చూపించాడు. చూడండి, ఈ లోకంలో దుష్టత్వము, భ్రష్టత్వము, పాపం అనేది ఒక క్రూరమైన రాజులాగా మనల్ని పరిపాలిస్తుంది. ఈ భ్రష్టత్వాన్ని ఏం చేయాలన్నాడు పేతురు? మీరు తప్పించుకోవాలి, మీరు తప్పించుకోవాలి. లోకంలో ఉండే పాపం ఉండి మీరు తప్పించుకోవాలి. మీరు తప్పించుకున్నప్పుడు ఆ శక్తి నుండి మీరు విడుదల పొందుతారు. చూడండి, మీరు నమ్ముతారా లేదో, దుష్టత్వాన్ని నమ్ముతారా, భ్రష్ట స్వభావాన్ని నమ్ముతారా, పాపాన్ని నమ్ముతారా, ఈ లోకంలో సాతాన్ని నమ్ముతారా? పాపం ఎంత వెంటాడుతూ ఉంటారు దేన్ని నమ్ముకున్న వాడిని. ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. చూడండి, సంఘంలో నేను ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను. చూడండి, అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. చూడండి, బతుకున్నప్పుడే మీతో నేను చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న బిడ్డగా. నా తల్లిదండ్రులు ఊర్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ నాతో వ్యభిచారం చేయడానికి వచ్చింది. గమనిస్తున్నారా? మధ్యాహ్నం